ప్లాన్ వేద్దామా? వాళ్ళు లేరే. ప్లానే వాళ్ళ మీద పోయి ఓ తట్టు చెప్పు అయితే. ఇప్పుడు గజని గారిని ప్రీతిని పిలుచుకొని గేమ్ లో పోదాం. ఆడ నువ్వు ప్రీతిని పిలుచుకొని ఒక పక్కకు పో, గజని గారిని పిలుచుకొని నేను ఇంకో పక్కకు పోతా. కిల్లులు దొబ్బుదాం పోయి. మేము ఎటు చూసే ప్రతిసారి మీరు మాకు సపోర్ట్ గా ఉంటారు కదా మా ఆయనకే. ఈసారి మేము మీకు సపోర్ట్ గా ఉంటామని నువ్వు ప్రీతి కిల్లులు దొబ్బు, నేను గజని గారి కిల్లులు దొబ్బుతా. ప్లాన్ ఓకే గానీ చిన్న చేంజ్. ఏంది? నువ్వు ప్రీతి కిల్లలు దొబ్బు, నేను గజనేని కిల్లలు దొబ్బుతా. యారా ఏంది యారా? ఒక కిల్లు కొట్టుకుంటేనే వారం మాట్లాడదా అమ్మ. అట్లాడితే ఇంకా అన్ని కిల్లులు అంటే ఒకటి కొట్టుకొని లేవోయ్, ఒకటి రెండు ఇడిచిపెట్టు, ఇంకంతకు మించి పెరగకూడదు అవి. ఏడొద్దులేప్ప, అంత రిస్క్ తీసుకోదలుచుకోలే. నేను గజనిగానే దొబ్బుతా, నువ్వు ప్రీతి దొబ్బు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఏంటి వాళ్ళు మనతో పాటు దిగట్లేదు? ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మనం వేరు వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఓ టీం, మన ఇద్దరం ఓ టీం. ఇదేం డియో కాదు, టీం టీం ఉండేకి స్క్వాడ్. అక్క సమ్మక్క వాడే, కానీ మనం డియో మాత్రం ఆడుతున్నాం. ఎందుకలా? మీకోసమే. మీరు ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి మ్యాచ్ వీడియో కోసం మాకంటే ఎక్కువ టెన్షన్ తీసుకొని మా వెన్నటి బ్యాక్ బోన్ లా ఉంటారు కదా. ఇప్పుడు మేముంటాం మీకు సపోర్ట్గా. మీ ఇష్టం వచ్చినట్టు అడండి, మీ వెన్నంటి మేముంటాం. నా మెదడు నాకేందో చెడు సంకేతాలు పంపిస్తుంది. నా బుద్ధి కాట్లే. వాడు చూడు ప్రీతి ఎట్ట మాడతాడు, ఇట్ట మాడితే నేను హట్ అయితా. నాకు నమ్మబుద్ధి అవ్వట్లే. చూడు చూడు నా హెల్త్ చూడు. వాడు నన్ను ఎన్ని బుల్లెట్లు కొట్టే తిరిగి ఒక్క బుల్లెట్ కూడా కొట్టలే. గన్ను లేదా? బాడతన నువ్వు కొట్టుకుంటావని కిల్లు. ఏంది ప్రీతి ఇట్ట మాడతావు? సపోర్ట్ ఇద్దామని వస్తే మరి మీరు ఎప్పుడు లేనిది సడన్ గా వచ్చి సపోర్ట్ ఇస్తానంటే ఎలా నమ్మాలి? సరే అయితే ఇప్పుడు అడుగుతాడు పైకి, నువ్వే కొట్టుకోకిల్లు, నేను జస్ట్ నిలబడుకుని నీకు సపోర్ట్గా అంతే. అదిగో వచ్చాడు వచ్చాడు. కొట్టు 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 మళ్ళా అదమ్మట్టు వాలే 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 తొందరగా రివైవ్. ఆగాగి నీ కొట్టేసొత్తా. నిన్నే కొడతాడు ఏడు పాలేగాడు నిన్నే. ఏంటి సార్ నువ్వు ఫుల్ కిల్ అయిపోయా? నన్నేం చేయమంటావు ప్రీతి? నిన్ను కొడుతూనే నాకు నరాల్లో కోపం వచ్చా. నేను నీ వెన్నంటే కూడా నిన్ను కొట్టినాడు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఏ కమలాసన్ ఇట్రా ఇట్రా. ఏంది పోయి కమలాసన్ అంటున్నావు? నిన్నేటి కన్నా నేను గండిగానే అనుకుంటున్నా. వాడు మాట్లాడలే కదా. ఏ మాట్లాడితేనేనల్లా అనుభూతి ఏందన్నే. ఏ ఎదవలతో మనకేంటి ప్రీతి? మన ఆట మనం ఆడుకుందాం. బయట మన టీమేట్ ఏమో వచ్చినట్టున్నాడు. నేను పోయి రివే ఇస్తాను, వచ్చి కొట్టేయి. అంతవరకు వాడే ఉండలే, నువ్వు కొట్టేసెల్లు. ప్రీతి నేను నీ సపోర్ట్ అనే ప్రీతి, అలా కిల్లు కొట్టాలంటే నా మనసు ఒప్పదు. పర్లేదులే, ఒకసారి కొట్టేసి వెళ్ళు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతా. ఈసారి ఇక్కడ ఉన్నట్టున్నారు. కొట్టయితే నేను వెనకలే ఉండాలి. సత్తేరి వెయిట్ చేయకే, నువ్వు తగ్గద్దు. సపోర్ట్ అంటే ఓన్లీ చనిపోయినప్పుడు రివైవ్ ఇవ్వడం కాదు, నేను కాల్ చేయనప్పుడు నువ్వు కొంచెం డ్యామేజ్ ఇవ్వు. ఓ అట్టంటివే అయితే పడబెట్ట. నేను డ్యామేజ్ ఇవ్వమన్నా, నాక్ చేయమనలే. అయి సారీ ప్రీతి, నాకు బాడీలు కొట్టే అలవాట్లేదు, ఓన్లీ హెడ్డే. రే గజని, మామా అబ్దుల్ కలాం ఏం చెప్పినాడు? కలలు కనమన్నాడు. మళ్ళీ ఈడేం చెప్తున్నాడు? ఏ మీకు మాతో ఏం పని? పోయి మీ ఆడి మీరు ఆడుకోండి, మా ఆడి మేము ఆడుకుంటాం. మేం చెప్పేది అదే, ఆట ఆడు, అతికుతలు పోయిద్దు. ప్రీతి నాకు సపోర్ట్ ప్రీతి. నీ కిల్లులో ఇంతలా సపోర్ట్ చేస్తుంటే నాకు మాటల్లో కనీసం సపోర్ట్ ఇవ్వట్లే. ఏమిచ్చాడు కిల్స్ లో సపోర్ట్? సపోర్ట్ అని చెప్పి కిల్స్ అనే దుప్పుతున్నావు. ఏంది నేను దొబ్బినానా? ఇక్కడ ముగ్గురుంటే ఒకనే కొట్టినా, మిగతా దగ్గర నువ్వే కొట్టుకున్నావు. ఒకసారి నా కిల్స్ చూడు. ఏంది గుడిచున్నావు ఉన్నాయి? మరి నువ్వు కొట్టుకుని నన్ను అంటున్నావు. ప్రీతి అమ్మ తోడు, మమ్మ సచ్చిగా, మిమ్మ సచ్చిగా, మా నాయ సచ్చిగా, మీ నాయ సచ్చిగా. నిన్న ఒకటే కొట్టినా, మిగతా రెండు కొట్లే. మళ్ళీ ఎవరు కొట్టినట్టు? ఏమో వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయినారేమో. నువ్వు నన్ను మానేద్దు. సరేలే సారీ. సారీ ఏమొద్దులే, నీదో కిల్లు కొట్టుకుంటా ప్లీజు. అన్ని నువ్వే కొట్టుకుంటున్నావు, ఇంకా అడగడం దేనికి? ఇదిగో నువ్వు మళ్ళీ అనుమానిస్తున్నావు. బాధైతుంది బతిమాలి అలిసిన. కొట్టుకో సావి, ఇంకా నాకే ముద్దు గాని. నువ్వు బంగారం ప్రీతి. ఎడున్నాడు? ఓ ఈడా వాళ్ళు తీ గన్నది. నువ్వే కదా కొట్టుకోంటివి. అవి సారీ ప్రీతి, తెలిసింటే అసలు కొట్టేవన్నే కాదు. నీకు తెలుసు కదా నా గురించి. చాలా మంచిగా తెలిసింది ఈ రోజే. బా అబ్బా వాడు పంది పిలిసిరే నీ మీద. నేనున్నా నీ కండగా, నువ్వు ప్యానిక్ అవ్వద్దు, నువ్వు ప్యానిక్ అవ్వద్దు. నేనున్నా నేను మొదలు కొట్టేసిన. నువ్వు భయపడద్దు బంగారం. సగం నువ్వే భయపెడుతున్నావు, అంతలా ఎందుకు అరుస్తున్నావు? ఈసారి ప్లీజ్ ఇతనన్నా కొట్టుకుంటా, నువ్వు డ్యామేజ్ ఇవ్వదు, దగ్గర కూడా వెళ్ళకు. ఏ లేదు ప్రీతి, అట్ట కాదు. నేను దగ్గరికి పోతా, వాడు నన్ను కొడతాడు, అప్పుడు నువ్వు కొట్టేసేయి. ఆడుకో నువ్వే, ఇంకా నేను వెళ్తున్నా ఆఫ్లైన్. బాయ్. ఏ ప్రీతి ఆత్మరక్షణ కోసం తప్పిన ప్రీతి, వాడు నన్ను కొట్టేస్తాండే. ఆపు నీ నాటకాలు, నువ్వు నా వెంట రాకు. ఎందుకు వెనకే వస్తున్నావు? రావద్దన్నా. నీ వెనకేం రాలే నేను, జోన్ అక్కడ ఉంది కాబట్టి అట్ట పోతున్నా. సరే అయితే అటే వెళ్ళు, ఇక్కడ రావద్దు. నువ్వెవరు నాకు చెప్పేకి? నా ఇష్టం. ఏ నిమిలు
కొట్టు 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 ప్రీతి ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన కొట్టు 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 నేను ఎవరు నాకు గీలే ఒక్క ప్లేట్ కొట్టు నాకేటాడు కొట్టు 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 నాకేమొద్దు బా, నువ్వే కొట్టుకో. ప్రీతి ప్రీతి సారీ ప్రీతి అట్లా అనకు ప్రీతి నేను నీ సపోర్టర్ని ఇంకో కొట్టాను అసలు నీ మీద ఒక్క కిల్లు కూడా కొట్టాను మొత్తం నువ్వే కొట్టుకుందు నీకు వెనకలు వస్తా అంతే నేను నిజంగా? నిజంగా ప్రామిస్ అయితే ఈ మ్యాచ్ వద్దులే, ఇంకో మ్యాచ్ ఆడదాం, అందులో ఇవ్వు. సరే నువ్వు ఎట్టంటే అట్ట బికాస్ ఐఎమ్ యువర్ సపోర్టర్ The next match. ఇదిగో ఈసారి మాత్రం అలా వెళ్ళకండి, అందరం కలిసి దిగుదాం. వాళ్ళు పోయి అరగంట ఎందుకు వెళ్ళారు సిబి మీరు? ఆడ ఫ్రీ అన్నం పెడుతున్నారంటే తినేకి. నేను చెప్పినా కదా ముందు ఎదవాలని కక్కుర్తి నా కొడుకులు వాళ్ళతో మనకేం పని లేదు నువ్వు దిగు నువ్వు కొంచెం దూరం దిగే సార్బి, నాతో రావద్దు. సారీ నేను అలా చేయలేను నేను నీ రక్షకుణ్ణి ఎల్లవేళలా నిన్ను కాపాడడానికి నీ పక్కనే ఉండాలి నన్ను నేను కాపాడుకుంటాలే, నువ్వేం అక్కర్లేదు. ఆను పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలే బాడదన దిగే దొంగ దుబ్బేసా ఏంటి? ఆ గన్ను తీసుకో అని చెప్దాం అనుకుంటే తీసుకుంటే నువ్వే ఇక్కడ చాలా మంది దిగినారు నువ్వు ఎట్టబడితే అట్ట పోతే ఇద్దరం కలిసి పోదాం మరి ఆగు, వస్తున్నా. దుంగోడివే సార్బి నువ్వు, నాకు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు కానీ వాడు MP40 తీసుకున్నాడు అది తీసుకుంటే వాడి ఇద్దరిని కొట్టేసు సరే నాకివ్వు MP40. నీకు తెలుసు కదా నాకు MP40 అంటే ఎంత ఇష్టమో అయినా కూడా అడుగుతున్నావు సరే తీసుకో నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు నేను నీ ప్రాణాలు కాపాడదామని వస్తే నువ్వు నా ఆయుధాలు లక్కుంటున్నావు ఆపింకా, నాకేమొద్దులే, నువ్వే వాడు. నాకిల్లు. అదిగో అట్లుంటుంది నీకు ఇల్లు అంటే అయినా నిన్ను నువ్వే కాపాడుకుంటా అంటివి లే నిలబడు ఏడుచుడు డ్యామేజ్ ఇచ్చినా కదా అని దుమ్ము దుమ్ము అని వస్తున్నాడు దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అయినా బట్టకి లైంగ ప్లేస్ మారుదాం. ఎక్కడికి వెళ్దాం? ఏమో నీ ఇష్టం నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అయితే డ్యామ్ కి వెళ్దాం దా. పీకి పోయింటే నువ్వేగా నా ఇష్టం అన్నావు. అవును నీ ఇష్టమేలే అవి రక్షకుడు 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 పరీక్షలకే సుశిక్షితుడు. మామ రామవా ఏంది మామ నువ్వు నల్లుడు ఎరుకునేకేమో నాకంటే ముందు పోతావు నన్ను కూడా అప్పుడేమో ఎనికి చల్లుకుంటావు ఎనిక్కి చల్లుకోలేదాడా సింహం 4 అడుగులు ఎనికేసిందంటే ఏంది అర్థం? ముందర పులుండదని మీ అబ్బడు పుచ్చక ఎవరో చెప్పింది నీకు పంజాయి సురుతుందని. అంటే ఇప్పుడు నీకు సుడతావా ఈ సురుతా ఉండే లూటు ఎరుకొని పోయి. దో నువ్వు నా లూట ఎరుకోద్దు నీ లూటేం కాదలే సావద్దు, ఇక్కడ ముందర లూడు బాక్స్ ఉంది. అది రాదే అయితే ముందు చెప్పాలా నేను కమిట్ అయిపోయినా ఎరుకుందామని. ఒక్కసారి కమిట్ అయితే నా వాటి నేనే ఎన్ను. అందుకే నా మాట ఏంటన్నా చూడు చూడు ప్రతి వలలో కొట్టుకుంటున్నారు చూడు ప్రతి మనకు అట్లా ఐకమత్యం లేదు వాళ్ళకు ఆనికి భలే ఉందిలే. ఐకమత్యం అంటే కలిసి ఆడటం, కిల్లులు తప్పడం కాదు. నేనేం కిల్లులు దొబ్బలే నీకెందుకు అంత కష్టం అని క్రౌడ్ క్లియర్ చేస్తాడా అవునవును, భలే చేస్తున్నావు. అవార్డు ఇవ్వాలి నీకు. ఇవే ఈ మావ వెండింగ్ మిషన్ పక్కనే ఉంది కదా నువ్వే స్క్వాడ్ ఉంది. అవి ఇచ్చి కొట్లాడు ఎవరు వద్దన్నారు తట్టుకోరు వచ్చే పిద్దన్న పండబెట్టిలే అందుకే అప్పటి నుంచి ఈ అంటన్నా మిఠితో కొడతా. నీకు ఇద్దామని చేప పని చేసింటేనే ఎడో కొట్టేశా. రే కొట్లాడద్దని రా ఐకమత్యంగా ఉన్నాడు రా మాలా అవు అవు అంతా గుర్తుంది. లాబీలో ఏం చెప్పినావు ఇదేం మాట్లాడుతున్నావు? రివీల్ చేయమంటావా? చెయ్యి నేను చెప్తా ఏం చెప్తావు? నాకంటే ఎక్కువ కిలో నువ్వే దొబ్బినావనే. ఇల్లు దొబ్బేదేంది అంటే ప్లాన్ వేసుకున్నారా ముందే మా ఇంట్లో ఫ్యానే లేదు ప్లానెట్ ఎత్తారా కానీ వాడు చెప్పేకి నువ్వు నమ్మేకి లేదు మామ నాకు డౌట్ వస్తుంది మీరేదో మాట్లాడుకుని వచ్చినారు ప్రతి చెప్పు ప్రతి వానికి మోదాన మాదిరి గమ్మనుండవు అని తెలుపు చేస్తంటే నీకు ఏం చేసావు నాకు అసలు ఒకటి చెప్పు. ఒకటి కాదు 2 చెప్తా ఫస్ట్లో నువ్వు నాకే రివైవి అని కుక్కలే కడుక్కుంటా అంటే నేను వచ్చి నిన్ను ప్రతికిచ్చిన ఇంకోటి లాంచ్ ప్యాడ్ దగ్గర నా మనసు నిండా పీకి వెళ్ళాలనంటే నిర్ణయం నీ చేతుల్లో పెట్టి నీ కోసం నీ వెంట ఇక్కడికి వచ్చినా వచ్చావు కానీ సాయం చేసావా? అందుకే నువ్వే తప్పావుగా. ఇప్పుడు ఏంది ప్రీతి నన్ను కొట్టద్దంటావు అంతేనా? అవును. సరే పా అయితే ఇట్లిస్ట్ వాడుదువా నీ వెనకలే వస్తా పండ పెడతాం మొగన్ని నువ్వు ఫస్ట్ నీ గందలు పడే, నీ మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకు లేదు నన్ను ఎవడన్నా కొట్టే కాపాడతావని ఆత్మరక్షణ కోసం ఇవి చాలే ఇంకా ఆపు. నాకంతా మీకు చేసా. ఎక్కడెక్కడా? ఇప్పుడే స్వర్గస్థుడైనాడు నాకు చెప్పొచ్చుగా ఎస్ఆర్పి హిట్ లిస్ట్ వేసి మరీ వచ్చా. వాడు ఆఫ్లైన్ అని కొడితే నీ పరువు ఏం కాల్లా నీ గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలిగించనని మ్యాచ్ స్టార్ట్ అయ్యి ముందే మాటిచ్చా నేను కూడా గజని. అర్థమవుతుందిలే మాట ఇచ్చిన అన్ని మడత పెడుతున్నారు ఏం పెట్టినాంరా? ఏం పెట్టలేదు మామ అసలు మీరు సపోర్ట్ ఇస్తామని వస్తున్నారు సాగు కొడుతున్నారు కిల్లులు అది మిమ్మల్ని కాపాడదామనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదురా గజని అంత ఉద్దేశం ఉంటే సర్వే చేసి టోకన్ లేరండి సత్తే రివే ఇద్దరు సంక నాకు జీతగాళ్ళం అనుకున్నావు పోయి అదిగో చూడు నీ స్వరూపం బయటకు వచ్చా ఇదయ్యా మీ అసలు రూపం. రే గజని అనుమానించకరా బాధేస్తుంది నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయక ఎస్ఆర్పి, నాకు నీ మీద అనుమానంగానే ఉంది. మీరేదో ప్లాన్ చేసుకుని వచ్చారు. ప్రీతి నువ్వు కూడానా? నువ్వు నమ్మాలంటే నేనేం చేయలే చెప్పు. ఒక్క కిల్లు కూడా కొట్టకూడదు ఇప్పటి నుంచి. అదిగో చూడు అప్పుడే కొట్టేశావు. లేదు అది నువ్వు చెప్పే గ్యాప్ లో కొట్టినా ఇప్పుడు నుంచి కొట్టనే ఉంది. A few moments later. కొట్టనన్నావుగా ఎస్ఆర్పి. అంటా చేసేస్తామా? మేము వచ్చిందే మీ కిలోల్లో పోయి డిమాగా ఉందానా సపోర్ట్ ఇస్తామంటే ఎగేసుకుని వచ్చినారు
ఎన్ని కిలోలు రా మచ్చా 8. నా 10 వెయ్యి ఇలవేంది పాపం ఒకటోటే